రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తార్నాకలోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి వెళ్లేందుకు రామచంద్రరావు ప్రయత్నించగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసు ఆంక్షలపై రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రామచంద్రరావుతో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు రామచంద్రరావు అరెస్టును కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఖండించారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వమే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందా అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దాడులు చేయటమేంటని వారు ధ్వజమెత్తారు. మా ఎమ్మెల్యే మీద దాడి చేస్తే ప్రయత్నం బాన్సువాడలో అక్కడ అరెస్ట్ చేసి పోవాలని ప్రయత్నం చేస్తే అక్కడ కూడా నేను పోతా అంటే నన్ను ఆపే ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారు వారి యొక్క ఎమర్జెన్సీ మనస్తత్వం మారదు. బీజేపీని భారతీయ జనతా పార్టీ బాన్సువాడలో అరెస్ట్ ఖండిస్తా ఉన్నాం. మా ఎమ్మెల్యే మీద దాడిని ఖండిస్తా ఉన్నాం. హైదరాబాద్ తార్నాక దగ్గర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కామారెడ్డి వెళ్లేందుకు కామారెడ్డిలో బీజేపీ కార్యకర్తలకు మద్దతు తెలిపేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకొని రామచంద్రరావుని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు నేపథ్యంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ కూడా ఈ అరెస్టును ఖండించారు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వంపై అయితే మాత్రం ధ్వజమెత్తారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ రవి. హైదరాబాద్లో బీజేపీ నేతలకు సంబంధించినటువంటి హౌస్ అరెస్టులతో పాటు అరెస్టుల పరంపర కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి బీజేపీ నేతలంతా కూడా కామారెడ్డి అదేవిధంగా బాన్సువాడ వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా నిన్నటి నుంచి కూడా పోలీసులు బీజేపీ నేతలను ఎక్కడికక్కడ కూడా అడ్డుకోవడంతో పాటు హౌస్ అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే తార్నాకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ బొల్లారంకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. అరెస్ట్ చేస్తున్నటువంటి సమయంలో బీజేపీ శ్రేణులు అదేవిధంగా పోలీసులకి తీవ్ర వాగ్వాదం జరగడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు కామారెడ్డికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారంటూ కూడా రామచంద్రరావు ప్రశ్నించడం జరిగింది. ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు ఓబీసీ మోర్చా అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్నటి నుంచి కూడా బీజేపీ నేతలను ఎవరిని కూడా కామారెడ్డి కానీ బాన్సువాడ కానీ వెళ్లకుండా ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు కామారెడ్డిలో జరిగిన విషయము నిజంగా ముఖ్యమంత్రి గారు దీని గురించి స్పష్టమైన ప్రకటన చేయాలి. అక్కడ షబ్బీర్ అలీ గారు మా ఎమ్మెల్యే గారి మీద ఒక ఆరోపణ చేస్తే ఆయన జవాబుగా ఆయన కూడా కొన్ని ఆరోపణలు చేసి ఆయన ఏమన్నంటే శాంతియుతంగా ఇద్దరం కూర్చొని చర్చించుకుందాం, నిజమేందో ప్రజలకు చెప్పుదాం, కాబట్టి మీరు చర్చకు రెడీ, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ వస్తా, ఎవరు లేకుండా మన ఇద్దరమే కూర్చొని నిజాలు మాట్లాడుకుందామని చెప్పిండు. నిజంగా షబ్బీర్ అలీ గారు ఏ పొరపాటు చేయలేదు, అతను ఏ తప్పు చేయలేదు, వెంకటరమణారెడ్డి గారే ఏదైనా తప్పు చేసిండు, ఏం అక్రమాలు చేసిండంటే మీడియా ముందు కూర్చొని నిరూపించాలి. అంతేగాని అది మర్చిపోయి కార్యకర్తలను పంపించి అతని క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయించి అతని క్యాంప్ ఆఫీస్ ముంగడుకు కార్యకర్తలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలలో రోజుకు ప్రజల అసంతృప్తికి గురవుతుంది.
వాళ్ళు నిజాలు తెలియకూడదు. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా పోలీసులను అడ్డు పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపాలి. నాకు రేవంత్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా, కేసీఆర్ గారి మీద మీరు కారు మీద నిలబడి మీసాలు దూకుంటా తొడగొట్టుకుంటా పోలీసుల అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నావు. ఇవాళ నువ్వు నడిపిస్తున్నది ఏందో కూడా ఒకసారి ప్రజలకు చెప్పు. ఇవాళ నువ్వు ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? మా రాష్ట్ర అధ్యక్షుడు మా ఎమ్మెల్యేకు దాడి జరిగింది, పోయి పరామర్శించి కలిసి వస్తానంటే నువ్వు ఆపుతున్నావంటే అసలు ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? అందులో బీజేపీ కార్యకర్తలు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ మీరు పోలీసులను అడ్డుపెట్టి వీడ్చుకపోవడము, అరెస్టులు చేయడము, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడము, అంటే నిరసన చెప్పి హక్కు లేదా అని నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నువ్వు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నప్పుడు నోరు బాదుకొని రోజు మీడియాతో మాట్లాడినావు. మరి ఇవాళ నువ్వేం చేస్తున్నావు అది కూడా చెప్పు. మరి నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వు అన్నావు ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నా చేసుకోవడానికి సౌకర్యాలు కల్పించామన్నావు. ఓకే, ఇప్పుడు మేము నిరసన చెప్పడానికి కూడా మీరు సౌకర్యాలు కల్పించండి, తప్పేముంది? మేమేమంటున్నాం? మేము పక్క దేశం కలిసి యుద్ధం చేసి నీ ప్రగతి భవన్ నిన్న బీసీ భవన్ తీసుకొని పోతున్నామా? నీ ముఖ్యమంత్రిని లాగుతున్నామా? నీ తప్పులు చెప్పడానికి చెప్తున్నాం. మీ నాయకులు అవినీతిని బయట పెడుతుంటే మీరు ఎందుకు కూర్చోలేకపోతున్నారు? మీ పార్టీ అవినీతిని మీ మంత్రి బిడ్డనే చెప్పింది. గన్నులు పెట్టి వసూలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో డబ్బులని. ఒక్కొక్క ఇన్ఛార్జి మంత్రి, జిల్లాకి ఇన్ఛార్జి మంత్రి డెవలప్ చేస్తలేడు, ఆ జిల్లాలో దోచుకోవడానికి వస్తుందని చెప్పారు. దీని అన్నిటి జవాబు చెప్పు. ఇవన్నీ బీజేపీ పార్టీ అడుగుతుంది. బీజేపీ పార్టీలో దేశం గురించి, ప్రజల గురించి, ప్రజలు సేవ చేయడానికి చేస్తారు. వాళ్ళు పోరాటం చేస్తారు, ప్రజల గురించి చేస్తారు, పార్టీ గురించి కాదు. పార్టీ ఏమైంది, మేము ఎట్లా సంపాదించుకోవాలి, ఎమ్మెల్యేలు ఎట్లా కావాలని కాదు. ఇవాళ ప్రజలలో నువ్వు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కి డబ్బులు పెట్టి ఎన్నికలలో గెలుస్తున్నావు. ఇది తెలిసిపోయింది నీకు వచ్చిన ప్రభుత్వం పరంగా ఎస్బీ రిపోర్ట్ల ప్రకారం నీ మీద అసంతృప్తి పెరిగింది. నీ పార్టీలో ఎమ్మెల్యేలే నేను దించి నేనే సీఎం అవుతానంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏంటంటే పోలీసులను అడ్డు పెట్టుకొని నువ్వు బీజేపీ కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేస్తున్నావు. మా అధ్యక్షుడు పోయి కలిస్తే ఏమొస్తుంది చెప్పాలి. ఆయన బలంగా రామచంద్రరావు వస్తే, రామచంద్రరావు ఎవరు? ఓ జాతీయ పార్టీకి తెలంగాణ అధ్యక్షుడు. మా పార్టీలో ఏమైనా పోవా? నీ బంధువులలో ఏమైనా నువ్వు పోవా? నీ పార్టీల వరకైనా ఏమైనా నువ్వు కలవా? మీ మంత్రులు కలవరా? మీ ఎమ్మెల్యేలు కలవరా? అంటే మీకు కలవడానికి హక్కు ఉన్నది ఈ దేశంలో, మాకు హక్కు లేదా? మాకు రాజ్యాంగం పనిచేయదా? ఎందుకు పోవద్దు? అవసరమేముంది? రామచంద్రరావు ఏమైనా ఉద్యమం పిలిపించిండా? మా ఎమ్మెల్యేకు జరిగిన దాడి గురించి తెలుసుకోవడానికి పోతున్నాడు. అంటే ఎక్కడ ఎవరిని పోనీయము, పోలీసులను అడ్డుపెట్టి. అసలు ముఖ్యంగా పోలీసు వాళ్ళు కొంచెము, ప్రభుత్వం కొంచెం. పోలీసు వాళ్ళు కూడా అనవసరమైన ఎక్కువ వాళ్ళకి ఊహించుకొని అడ్డు తగిలి ప్రభుత్వం ఏదో చెప్పంగా వాళ్ళ ప్రమోషన్లకు. నిజంగా పోలీసు వాళ్ళు ఆలోచించాలి. నిన్ననే చూడండి, నాగర్ కర్నూలు ఒక పసి పాప 2 ఏళ్ల పాపనెత్తుకొని నూరేండ్లు అయ్యా నా బిడ్డకు మంచి జీవితం దేవతను మొక్కనికి పోతే అక్కడున్న కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు ఆ గుడికి సంబంధించిన అమ్మాయిని తోసేస్తే 2 నెలల పసిపాప కింద పడి చనిపోయింది. ఇంతకంటే అన్యాయం ఏముంటుంది? అంటే మీకు అధికారం ఇచ్చింది దౌర్జన్యాలు చేయడానికి, దోసుకోవడానికి. ఇలాంటి ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడము, బీజేపీ వాళ్ళు మత తత్వం రెచ్చగొడుతున్నారు, మత కళాలు చెప్తున్నారని ఒక బహాన చెప్పడం. అసలు అన్నిటి కారణం మీరే. కాబట్టి రేవంత్ రెడ్డికి తెలిసిపోయింది, ఇక పోయే కాలం దగ్గరకు వచ్చింది. ఒక్క విషయం మాత్రం చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు అన్ని వర్గాలను మోసం చేసిండ్రు. కేసీఆర్ గారితో మాట్లాడిన మాటలన్నీ ఒకసారి నువ్వు ప్రశాంతంగా రోజు ఇంట్లో కూర్చొని అన్ని టీవీలలో మాట్లాడి చూసుకొని నేనేం చేస్తున్నా అనేది ఒక్కసారి నీ ఆత్మవిమర్శన చేసుకోమని మాత్రం సలహా ఇస్తున్నా. ఇది మొత్తాన్ని చూసుకుంటే కామారెడ్డిలో మా బీజేపీ ఎమ్మెల్యే పైన దాడి జరిగితే మా నేతలు కానీ మా రాష్ట్ర అధ్యక్షులు కానీ పరామర్శించడానికి వెళ్తే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కూడా ఓబీసీ మోర్చాకు సంబంధించినటువంటి అధ్యక్షులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి రవి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.